హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరి ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఈరోజు మనం మాట్లాడడం జరుగుతుంది. అంటే దానికి సంబంధించిన డైరెక్టివ్ అనేది ఒకటి రిలీజ్ కావడం జరిగింది. జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నట్టుగా అందులో ఉండడం జరిగింది. అయితే ఆ నోటిఫికేషన్లో ఇప్పుడు ప్రజెంట్ జరిగిన మార్పులు ఏంటి, దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, వాటితో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, హైటు, అలాగే దానికి సంబంధించిన ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈసారి నోటిఫికేషన్లో మీరు చూసినట్టయితే 2250 పోస్టులు మాత్రమే, అంటే ఎస్ఐ కానిస్టేబుల్ రెండు కలిపి 2250 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. అయినా కూడా బాయ్స్కు కొంతవరకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అంతకుముందు మనం చూసినట్టయితే పోయిన నోటిఫికేషన్లో అంటే ఆర్పిఎఫ్కి సంబంధించిన ఏ నోటిఫికేషన్లో చూసినా మనకు 50-50 రిజర్వేషన్ ఉండదు అన్నట్టు. 50% రిజర్వేషన్, అంటే అది 50%లో మళ్ళీ ఓపెన్ ఇట్లా అంత ఉంటుంది, అది ఉంటుంది. ఆ విషయం పక్క పెట్టినట్టయితే గర్ల్స్కు 50% రిజర్వేషన్ ఉండేది ఇంతకుముందు నోటిఫికేషన్లో. అయితే ఈ నోటిఫికేషన్లో మొన్న వచ్చిన డైరెక్టివ్ 64 ప్రకారం ఏంటంటే వాళ్ళకు 15% అంటే 15% మాత్రమే ఉందని చెప్పారు. దానివల్ల గర్ల్స్కు కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పిన, బాయ్స్కు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు, పోస్టులు తక్కువ ఉన్నా కూడా. అయితే మరి ఆ పోస్టులు అంతే ఉంటాయి, ఇంకా పెరిగే అవకాశం అని ఉందా అంటే పెరగవని ఖచ్చితంగా చెప్పలేము. అవే పోస్టులు ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కూడా కింద చూస్తారు, ఒకవేళ ఈ పోస్టులు రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు పెరగచ్చు లేదా తగ్గచ్చు అని మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన డైరెక్టివ్లో కూడా కొంచెం దాన్ని సరిగా చూసినట్టయితే అయితే కాబట్టి తగ్గుతాయని చెప్పలేం, కానీ పెరిగే అవకాశం అయితే ఉండే అవకాశం ఉన్నది. ఇంతకుముందు నోటిఫికేషన్లో కూడా మనకు పోస్టులు ఇలా ఇచ్చి దీనికి సంబంధించిన లేదా ఇంకా సెంట్రల్ ఫోర్స్కు సంబంధించిన ఏ నోటిఫికేషన్లు అయినా కూడా ఇంకా పోస్టులు పెంచి రిక్రూట్ చేయడం జరిగింది. కాబట్టి ఇందులో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి ఆలోచించుకోకుండా ఫస్ట్ ప్రిపరేషన్ అనేది మొదలు పెడితే బాగుంటుంది. అయితే దీనికి సంబంధించి తర్వాత విషయాలు చూసినట్టయితే ఫస్ట్ మనం దీనికి కావాల్సిన దీనికి ఉండవలసిన ఏజ్ గురించి చూద్దాం. అయితే కానిస్టేబుల్ పోస్టులకు అయితే 18 నుండి 25 ఉండాలి, అది జనరల్ క్యాండిడేట్లు. ఒకవేళ బీసీ క్యాండిడేట్లు అయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు 28 ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులు చూసినట్టయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు 30 సంవత్సరాలు ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా ఎస్ఐ అభ్యర్థులు, ఒకవేళ మీరు ఎస్ఐకి కనుక అప్లై చేయాలనుకుంటే 20 నుండి 25 మధ్యలో ఉండాలి, ఇది జనరల్ క్యాండిడేట్లు. ఒకవేళ బీసీ క్యాండిడేట్లు అయితే 28 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, కాబట్టి 28 వరకు ఉన్నా సరిపోతుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 30 సంవత్సరాల దాకా, అంటే సేమ్ కానిస్టేబుల్కి అయినా ఎస్ఐకైనా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 30 సంవత్సరాల దాకా ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత మనం చూడబోయేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. కానిస్టేబుల్ పోస్టుకు చూసినట్టయితే 10th ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళు కానిస్టేబుల్ పోస్టుకి ఎలిజిబుల్. ఒకవేళ మీరు ఎస్ఐ పోస్టుకు అప్లై చేయాలనుకుంటే ఎనీ డిగ్రీ అంటే ఓపెన్ డిగ్రీ కూడా ఎలిజిబులే. ఓపెన్ డిగ్రీ లాంటిది ఏది చేసినా కూడా మీరు ఎనీ డిగ్రీ ఉన్నా దాంతో ఎస్ఐ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక హైట్ విషయానికి వచ్చినట్టయితే యూఆర్ అండ్ ఓబీసీ మేల్స్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అయితే 160 సెంటీమీటర్లు ఉండాలి, అంటే మేల్స్. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే యూఆర్ అండ్ ఓబీసీ వాళ్ళు చూసినట్టయితే 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళని చూసినట్టయితే 152 ఉన్నా సరిపోతుంది. అదేవిధంగా ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. అయితే కానిస్టేబుల్కి అప్లై చేసేవారు మేల్ క్యాండిడేట్స్ అయితే 545 సెకండ్స్లో 1600 మీటర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే 14 ఫీట్స్ అనేది లాంగ్ జంప్ 14 ఫీట్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హై జంప్ 4 ఫీట్స్ అనేది దూకాల్సి ఉంటుంది. ఫీమేల్స్ క్యాండిడేట్స్ అయితే కానిస్టేబుల్ అభ్యర్థులు 800 మీటర్లు 3 నిమిషాల 40 సెకండ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్లో 9 ఫీట్లు, హై జంప్లో 3 ఫీట్లు అనేది దూకాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఎస్ఐ అభ్యర్థుల గురించి చూసినట్టయితే ఎస్ఐ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళ గురించి చూసినట్టయితే ఎస్ఐకి అప్లై చేసిన వారు మేల్స్ అయితే 6 నిమిషాల 30 సెకండ్స్లో 600 మీటర్లు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా లాంగ్ జంప్ చూసినట్టయితే 12 మీటర్లు, హై జంప్ 3.9 ఇంచులు దూకాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్లు అయితే ఎస్ఐకి అప్లై చేసిన వాళ్ళు 4 నిమిషాల్లో 800 మీటర్లు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ చూసినట్టయితే 9 ఫీట్లు, హై జంప్ చూసినట్టయితే 3 ఫీట్లు దూకాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్స్ కంటే ముందే ఎగ్జామ్ నిర్వహించి ఆ ఎగ్జామ్లో 1:2నా 1:3నా అభ్యర్థులను తీసి వారికి ఇలా ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్స్ ఇట్లా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో వచ్చిన మార్కులను బట్టి మెరిట్ లిస్ట్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్లో ఉన్నవారికి జాబ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కు అంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కోసం ఏ బుక్స్ అయితే బాగుంటుందనే దానిపైన ఒక వీడియోని చేయడం జరిగింది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కు, తెలుగు మీడియం అభ్యర్థులకు, అదేవిధంగా ఇప్పుడే కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మంచి బుక్స్ అయితే ఏవైతే బాగుంటుందనే దానిపైన వీడియో చేయడం జరిగింది. ఒకసారి వీలైతే ఆ వీడియో చూడండి. చూస్తే మంచి మీకు ఏ బుక్స్ కావాలనేది మంచి అవగాహన వస్తుంది. అదేవిధంగా ఒకసారి వీలైతే మీరు అందరూ ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా జాబ్ నోటిఫికేషన్ల గురించి సంబంధించిన వీడియోస్ కానీ లేదా జీకే మరియు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ లెసన్ల మీద నేను చేసే ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చూడగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి.